పచ్చడి, తర్వాత వచ్చేసి ఇంకా చేపలు, ఎండు చేపలు ఫ్రై చేసుకునే నూనెలో. వింటున్నారు కదా శబ్దాలు? అప్పుడే వచ్చేసి నేను అసలు అమ్మో మంట లేకపోతే అసలు ఉండలేము. సరే రాజీ, పని నుంచి వచ్చి ఒక అరగంట అయింది కదా, త్వరగా ఫ్రెష్ అయిపోయి బండికి మొత్తం క్యాంపింగ్ కావాల్సిన అన్ని అయితే సర్దుకున్నాను. మరి బయలుదేరుతున్నా, సరేనా? ఇప్పటికి ఇంకా ఒక అరగంట ఉంది మనం పొద్దుకోవడానికి. అరగంటలో నేను త్వర అన్ని సెట్ చేసేసుకుంటాను. ఈరోజు ఒక పెద్ద చెరువు కూడా క్యాంపింగ్ అయిపోతున్నాను అనమాట. పరంటాకు దాటి అడవిపాలెం దగ్గరికి వెళ్ళడానికి అబ్బాయి రాలేదులే, క్యాన్సిల్ అయింది. అబ్బాయి దగ్గరికి వెళ్ళి చేపల కాలం ఒకటే తీసుకొచ్చాను పొడుగుది. చేపలు పట్టుకొని చాలా మంది అన్న ఫిషింగ్ క్యాచింగ్ చేయన్నా అంటే చేపలు పట్టే బ్లాగ్ తీయన్న అని చెబుతా ఉన్నారు. ఒకవేళ పడితే దానికోసం అన్ని గోధుమ పిండి అని పెట్టుకున్నా కదా. సరే బయలుదేరుతున్నా, మాటలు కాదు పొద్దుగుతా ఉంది. జాగ్రత్త మీరు. జాగ్రత్త ఫ్రెండ్స్. అమ్మా ఎదురు రపనానికి జాగ్రత్త. ఊరే దాటేసాను, అడవిలోకి వచ్చేసాను అనమాట. మనకి ఈరోజు పని కాడ కొంచెం లేట్ అయిపోయింది. మనం ఒక పక్క పని చూసుకోవాలి, ఒక పక్క క్యాంపింగ్ అనేది తర్వాత చేసి వ్లాగ్స్ అని ఏ ఒకటి ఖాళీగా ఉంటాం అనేది కుదరదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకటి సాధిస్తూ అనేది నాకు బలమైన నమ్మకం అన్నమాట. ఓకేనా? ఇదిగోండి మా ఊరు చుట్టుపక్కల మొత్తం మొక్కజొన్న నాడుతున్నారు అనమాట. ఎంత తోలు పెట్టినారు గొర్రు 20 అంటారు అన్నమాట. ఇది దుక్కు. ఈ దుక్కు తోలిన ఒక వారానికి ఇంకా మళ్ళీ ట్రాక్టర్తో గోధులు తోలుకొని ఇత్తనాలు నాడతారు. సరేనండి, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతామండి. మనమైతే పర్మనెంట్ వాగే దాటేసాము. దాటేసిన తర్వాత ఇక చిన్న వాగు ఉంది. ఈ చిన్న వాగు దాటిన తర్వాత మనం అది కనబడేది ఆ ఏరియా అంతా చెరువు మాట. ఓకేనా? ఇది దాటిపోవాలంటే ముందు బండి దిగబడుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే బండి మొదలుకే సగం దిగబడిన కాలు అలాంటి ప్యాంటు మొత్తం పూర్తి తడిసిపోయినాయి. త్వరగా అయితే ముందు టెస్ట్ చేద్దాం. దిగబడిందనుకో మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ముందు ఒకసారి నడిస్తే కానీ అర్థమైద్ది. ఏం దిగబడతలా, బాగానే ఉంది గట్టిగా. ఓకే, ఇది బండి అయితే వచ్చేసిద్ది. నా కాలు ఏం దిగబడలేదు. త్వరగా ఇంక ఇది మనం లోనకి ఎక్కేయాలి, లోనకి వెళ్ళిపోవాలి చెరువు కాడికి అండి. మనమైతే వాగైతే దాటేసాం, అటు నుంచి ఇటు అయితే వచ్చేసాము. ఇంకా త్వరగా లోనకి వెళ్ళిపోదాం. ఉతుకుకేస్తుంది, అది కూడా కనపడేది అది చెరువు. పార్క్ చేశాను. తర్వాత ఇంకా మనం ఇక్కడ ట్రైపాడ్ ఒకటి బిగిట్ చేసుకున్నాను. ఇంకా ఇదేనండి చెరువు. ఈ చెరువు దగ్గర మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం అన్నమాట. ఇగో చూడండి, అప్పుడే బుడకలు వస్తున్నాయి. నేను వస్తున్న దారిలో ఒక ఆయన అయితే ఎదురయ్యి, అయ్యా ఈ చెరువుగడ వేస్తున్నావు, ఈ చెరువుగడ ఒకప్పుడు బరగొడ్లు ఈ చెరువులో తోలితే ఒక బర్రె అయితే పూళ్ళు ఇరుక్కుపోయి కాలు ఇరుక్కుపోయి ఊపిరాడలేక చచ్చిపోయింది. దాన్ని ట్రాక్టర్తో లాగి ఈ మధ్యలో పడేసాము, అది కొన్ని సంవత్సరాల క్రితము. ఇప్పుడు కాదులే, కొంచెం జాగ్రత్తగా ఉండు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఇగో చెట్టు చూడండి ఎలాగ ఎండిపోయిందో. ఆ చెట్టు ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఏదో తెగులొచ్చి కాదండి, దాని మీద చెట్టు మీద ఎవరో చేతబడి అలాంటివి చేశారంట. అందుకని చెప్పేసి అది పూర్తిగా కింద ఏరులతో సహా మొత్తం పూర్తిగా ఎండిపోయింది. చెట్టుని చూస్తుంటే భయం వేస్తుంది. దాని పక్కన చూడండి పక్షులు కనపడ్డాయా? చెట్టు ఏమి ఇలాగ ఉంది ఏందో మరి, నాకేం అర్థం కావట్లా. పొద్దుగూతుంది. త్వరగా అయితే ముందు టెంట్ వేసేసుకుందాము. టెంట్ వేసుకున్న తర్వాత చేపలు పట్టడానికి వెళ్దాం.
ఓకేనండి, ఇదిగోండి గోధుమ పిండి రాయి దీంట్లో కట్టేసింది మూట. ఈ గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసేసుకుందామండి. కొంచెం చిమ్ముదామండి, అప్పుడు ఆ లోపల చేపలు సరికిలు అవుతాయి. ఇక్కడ ఇంకా బాగా గట్టిగా కలిపేసుకుందాం. మనం ఏదో కొంచెం చిమ్మాం కదా, కొంచెం చేపలు ఎర కోసం వస్తాయి. ఓకేనండి, మనకైతే ముద్ద రెడీ అయిపోయింది. త్వరగా ఇంకా గాలానికి అయితే పెట్టేద్దాం. ఇదిగోండి చేపల కర్ర అయితే ఎంత పొడుగుని చూడండి, కనీసం 7 అడుగులు ఉన్నది. లోనికి వేస్తే 10 అడుగులు పైకి వెళ్ళిద్ది అన్నమాట ఈ దారంతో. ఇక్కడ ఉంది చేపలు పట్టేది. ఇదిగోండి, దీనికి మనం గోధుమ పిండి పెట్టేద్దాం, ముద్ద పెట్టేద్దాం దీనికి. ఫస్ట్ టైం నేను పట్టడం చూద్దాం. విసిరేద్దాం అలానికి. ఓకేనండి, లోనికి విసిరేద్దాం. చేప మూతి ఇది అనుకోండి, ఇట్లా పట్టేయాలి, అప్పుడు అల్లాడుతా కొట్టుకునేది. సరే, లోనికి విసిరేద్దాం. దోమలు తెగ గుట్టేస్తున్నాయండి. చేప అయితే మొత్తం పైపు ఏం తింటుంది అనుకుంటా. ఆ గాలం కాడ అది కదులుతూ ఉంది కానీ గట్టిగా పట్టుకోవట్లా. ఇదిగోండి, ఇది తినేస్తున్నాయి కానీ పట్టుకోవట్లేదు అన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయాలి అండి. అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను, సాఫ్ ముందుకు లక్కుని వంట వండుకోవాలని. తర్వాత మనకి నక్కలు రావచ్చు ఎటు నుంచైనా, ఎంత అడవే కదా, అటు ఇంకా సుబాబులు ఎక్కువ, అటు అడవి పందులు ఎక్కువ ఉంటాయి అంట. అందుకని చెప్పేసి నేను పొలాలు తెచ్చేసుకున్నాను. పొలాలు అదే 1 గంట ముందు వచ్చినట్టయితే ఆ సుబాబులో పోయి పొలాలు మొద్దులు తెచ్చుకునేవాడిని. కానీ ఈ కంప తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ కంప మొత్తం ఎరకొట్టి వీళ్ళ మొక్కలు చేసుకుంటున్నాను. త్వరగా అయితే మనం రెడీ చేసుకుందాము. ఓకేనా? ఏందో ఇంత అరుపులు వస్తున్నాయి, ఏందో మనకు ఏం అర్థం కావట్లా. ఈరోజు కొంచెం కొత్తగా ఉంది. వింటున్నారు కదా శబ్దాలు, అప్పుడే వచ్చేసి నేను అక్కలో అమ్మో మంట లేకపోతే అసలు ఉండలేము. ఎక్కువ దోమలు అండి ఈరోజు అంతా, ఇంకా దోమలతో కుట్టించుకోవడమేమో. త్వరగా అయితే మనం ఇంతగా చేపలు పెట్టేటప్పుడు గోధుమ పిండి మొత్తం విసిరేసాం కదా నీళ్ళలో, అయితే చేపలు తెగ అనుకుంటా ఉండే, తెగ శబ్దం వస్తూ ఉంది. త్వరగా ఒక గాలం వేసి వద్దాం, మన లక్కీగా పడిందంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఓకే అండి. చేపల గాలం అయితే వేసి వచ్చాను చెరువులో. కొంత సమయం తర్వాత చూద్దాం, ఆ లోపల మనం వంట త్వరగా చేసేసుకుందాము. సరేనా? ఇంకా పొయ్యి అనేది మంట అనేది మన తర్వాత పెట్టుకోవచ్చు 11-10 గంటలప్పుడు. సరేనా? ముందే త్వరగా వంట చేసేసుకుందాం. ఓకేనండి, వంట అయితే మొదలు పెట్టేశాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే పెద్ద స్పెషల్ ఏం లేదు. ఈరోజు టమాటా పచ్చడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ మాట, ఇంకా టమాటాలు అలానే పచ్చిమిర్చి, తర్వాత చిన్నులపాయలు వేసేసి ఇంకా తిప్పేసుకుంటున్నా. దానిలో టచింగ్కి వచ్చేసి ఇదిగోండి ఎండి చేపల మాట, తప్పిడి చేపలు కేక ఉంటుంది సూపర్గా. త్వరగా అయితే వీటి ఈనెలు తీసేద్దాం. ఈనెలు తీసేసి శుభ్రం కడిగేసుకొని ముక్కలు చేసేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై చేసుకొని
ఇంట్లోకి వెళ్ళి తినేద్దాం. ఆ లోపల మనం చేపల గాలం వేసాం కదా, ఎరేసాం కదా, చూద్దాం. ఓకే అండి, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఆలోచన ఉల్లిపాయలు బాగా వేగేసినాయి. కొంచెం కరివేపాకు, తర్వాత వచ్చేసి జీలకర్ర, తర్వాత ఉప్పు వేసేసుకుందాం. వేసుకొని తిప్పేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని మొత్తం నూరుకుందాం. ఓకేనండి, ఒక పావుగంట అయితే మనకి అన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత చేపలు వేపుకొని లోనకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ ప్లేసు ఎలాగుందంటే నిశ్శబ్దంగా, నిర్మానుసంగా, అసలుకి ఒక కప్ప శబ్దం తప్ప ఏ శబ్దం వినపడతలేదు. గాలి కూడా అంత వీచట్లేదు, అంత నిశ్శబ్దంగా ఉంది. నక్కలు ఇంతకు ఒక అరగంట ముందు అరిసినాయి కానీ ఇప్పుడు అరవట్లేదు. వాటి టైం 11-12 గంటలు అప్పుడులే అండి. మనం ఇంతగా పిండి పెట్టి మళ్ళీ చేపలకి గాలం వేసాం కదా, పిండి మాత్రం శుభ్రం తినేస్తున్నాయి. కొత్త దాని గాలానికి పట్టుకోవట్లేదు, అందుకని తీసుకొని చెడు పెట్టేసాను. ఈసారి పొగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టాలి. అసలు పురుగులు చూడండి, ఎన్ని పురుగులు ఉండేవో, గుట్లుగా ఉండే. త్వరగా లోనికి వెళ్ళిపోవాలి. అసలు దోమలు, పురుగులు, సన్నదోమ ఎక్కువ ఉంది. ఇంత కళ్ళలో కూడా పడింది, నలక తెగ మంట పడుతూ ఉంది కళ్ళు. మనకుంది వాటర్ ఇయ్యే, జాగ్రత్త వాడుకోవాలి. ఇంకా రెడీ అవుతుంది. నేను చెప్పింది అబద్ధం అయితే చూడండి, ఎన్ని పురుగులు గుట్లుగా ఉండేయో. చేమలు తింటామండి వాటిని. అంత సన్నదోమ ఇక్కడ చూడండి ఎన్ని ఉండేయో. అదే మనం అది ఓపెన్ చేసి ఉంటే, లైట్ పెట్టినట్టయితే అయ్యే తెగుంటాయి లోన్ అయితే. సరేనండి, నిశ్శబ్దంగా ఉంది, గబ్బు చీకటి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందాం. ఈ దోమల దెబ్బకు మనం బయట ఉండలేం. అన్నం అయితే వండేసానండి, వేడివేడిగా ఉంది. రెడీ అయిపోయింది అన్నం అయితే. తర్వాత పచ్చడి కూడా చేసేసే కదా, ఇంకా సామాను మొత్తం ఇంకా లోన పెట్టేసుకున్నాం. వేడండి, ఈ చేప ముక్కలు వేసేసుకున్నాం. స్మెల్ మాత్రం తెగ వస్తూ ఉంది. ఈ వాసనకి అక్కడక్కడ నక్కలు మొత్తం ఇక్కడ కొత్త అని చెప్పేసి చాలా భయం వేస్తుంది. అందుకని చెప్పేసి మనం త్వరగా భోజనం చేసేసి క్యాంప్ ఫైర్ వేసుకొని, ఎలాగైనా చలిగా ఉంది కొంచెం మనం మంట వేసుకొని చలి కాసుకుంటా 11-12 గంటల దాకా ఉందాం. పొగ ఏ గాడికి ఇటే వస్తుంది, చేపలు వస్తున్నా అది డైరెక్ట్గా అదిగోండి ఇటు వెళ్తుంది మాట అడవిలోకి, సుబాబుల్లోకి. అటు నుంచి ఎక్కువ నక్కల అరుపులు అయితే వినపడతా ఉన్నాయి. ఈ వాసనకి ఈ మొదలకే గుంట నక్కలు వాసనకి ఎమ్మటినే స్మెల్ పట్టేసుకొని ఎక్కడ ఉండే అని చెప్పేసి వస్తాయి అన్నమాట. మనం జాగ్రత్తగా మనం త్వరగా అయితే ఇంకా మనం చేపలు అయితే ఏగినాయి. ఓకేనండి, ఫుల్ ఆకలి అవుతా ఉంది. లోనకి వచ్చేసేయండి, భోజనం చేద్దాం. సరేనండి, మొత్తం మీద లోన పెట్టేసుకున్నాను. ఇంకా లైటింగ్ కూడా పెట్టేసుకొని ఇంకా మనకి ఇక్కడ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. త్వరగా భోజనం చేద్దాం, ఫుల్ ఆకలితో ఉన్నా. ఇదిగోండి పచ్చడి, వేడి అన్నం, పచ్చడి, తర్వాత వచ్చేసి ఇంకా చేపలు, ఎండి చేపలు ఫ్రై చేసుకున్నాయి నూనెలో. కుమ్మేద్దాం మరి. ఇంకా పచ్చి చేపలు పడతాయేమో గలానికి తిందాం అనుకున్నాను, బ్యాడ్ లక్. గబ్బు చీకటిగా ఉంది. సూపర్ అండి. ఓకేనండి, పచ్చడితో తినేసి ఇంటికాంచి వస్తా పెరుగు పెట్టి తీసుకున్నా. ఎట్టైనా పచ్చడి వండుకోవాల్సి వచ్చింది, కొంచెం కడుపులో మంటకుండిద్ది.
పెరిబడి తెచ్చుకుంటే సరిపోద్ది అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. నేను స్పెషల్గా ఏమైనా చేసుకుందామంటే ముగ్గురు ఉంటే చికెన్ మటను, చికెన్ కూర, బిర్యానీ చేసుకోవచ్చు. ఒక్కనే ఏం తోచట్లా. పురుగులే తెగ ఉండేయండి, కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, చెవులోకి వెళ్తున్నాయి. ఈ పురుగులు ఎలా పోవాలంటే ఈ పెద్ద లైట్ ఉంది కదా, ఈ పెద్ద లైట్ బయట పెట్టేసి ఆన్ చేస్తాను. అప్పుడు ఈ పురుగులు మొత్తం బయటికి వెళ్తాయి. ఏమో చూద్దాం. ఈ రోజంతా నిశ్శబ్దంగా ఉందండి. ఈ లైట్ ఆరిపేస్తా, రింగ్ లైట్. అప్పుడు ఇక్కడున్న దోమలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఇవ్వండి, బయటకు వచ్చేస్తున్నాయి. పోండి పోండి, బయటకు పోండి, పోండి తల్ల, బయటకు పోండి. ఓకేనండి, దోమలు చాలా వరకు పోయినాయి. బయట లైట్ పెట్టేసి చూడండి ఎంతలా ఉన్నాయో, లోనకు రావాలని చూస్తున్నాయి. బొమ్మ ఎంతలా పురుగు ఎప్పుడు చూడాలి నేను. ఇప్పుడు చిలక 1 2 3 చదివేస్తే 4 ఉంది. మహాపురుషుస్తాండి పక్కన వాతంగా. ఓకేనండి, ఈరోజు గాలి లేదు, ఫుల్గా నిశ్శబ్దం. ఒకటే గీ 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 అనే ఆ చిన్న చిన్న పురుగులు. అదండి పరిస్థితి. చేయం కూడా వచ్చింది చూడండి, చేయం ఎలాగ వచ్చింది లోనికి. పురుగులు దిట్టంగా కమ్ముకుపోయినాయి పైన కూడా. దోమతర చుట్టూ గబ్బెల్లాగా ఏలాడుతూ ఉండే ఈ పురుగులు వచ్చేసి. ఇంకదండి పరిస్థితి. ఉదయం లేగానే నా భార్య నేను పనికి వెళ్ళా. చర్చిలో దగ్గర పని అని చెప్పేసి, ఇంటి పక్కన పనే కదా, మందిరం ఉన్నాయి కదా అని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి పనికి వెళ్తాం అన్నమాట. మామూలుగా విడిగా దూరంగా వెళ్ళాలంటే మాత్రం నేను ఒక్కనే వెళ్తాను. ఇంకా ఇంటి పక్కన పని అది కాక దేవుని మందిరం పని అని చెప్పేసి ఇద్దరం చేస్తూ ఉన్నాము. రేపు తెల్లారంగానే ఆదివారం, రేపు లేగానే మందిరానికి వెళ్ళాలి. తర్వాత ఏమైనా మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకోవాలి. తినేసి ఈ వారం పేమెంట్ ఉంది కదా, ఈ వారం పేమెంట్ కొంచెం సేవింగ్స్కి స్కీమ్స్ కట్టాలండి. దానికి సంబంధించిన అంటే సుహాసినిది సుకన్య స్కీము, నాది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, అవి కట్టుకుంటా ఉన్నాను. బండి కిస్తీలు అవన్నీ మొత్తం తీరిపోయినాయి. మహా అయితే ఇంకా ఈఎంఐలు చాలా వరకు తీరిపోయినాయి అండి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటున్నా. ఇంకా ఏదన్నా బాధగా ఉంది, ఏదన్నా చెప్పలేని బాధ ఏదైనా ఉందంటే ఇంకా పనికి వెళ్తున్నా తప్ప కొంచెం పొలం వేసుకున్నట్టయితే బాగుండు అన్న ఆలోచన వస్తుంది. పిండికి తగ్గ రొట్టె అన్నట్టుగా దాని తగ్గ సాగి దానికి ఉంటుంది, కాదంటలేదు. అది నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పనే. అయినప్పటికీ నేను విజయవాడ, ఈ వినకొండ మనుషుల మీద నమ్ముకొని పనులు తీసుకెళ్తే వాళ్ళు ఎగనొవ్వటం, ముఖ్యంగా పనులు ఆగిపోవడం, ఇలా జరుగుతా ఇన్ని తిప్పలు పడ్డాను మీకు తెలుసు. వినకొండ వెళ్ళాను, ఫస్ట్ వినకొండ నుంచి విజయవాడ వెళ్ళాను, విజయవాడ నుంచి కేసరిపల్లి వెళ్ళాను, కేసరిపల్లి, తాడేపల్లి, కొలనకొండ, కొంచెనపల్లి, ఇలాంటి అన్ని ఊర్లు దగ్గర 5 చోట్ల ఒక 3 నెలల్లోనే సరుకులు మొత్తం తిరిగానమాట. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఏదో నా దరిద్రమో నా కర్మ, లేకపోతే నా మంచికేనేమో. ఇంకా ఏం చేస్తాం, ఆ పని ఉందని చెప్పేసి పొలాలు మాట్లాడుకుండా అడ్డుపోతే ఆ పనులు అయిపోయేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పొలాలు మొత్తం బిగుసుకుపోయినాయి. అంటే అందరూ మాట్లాడుకున్నారు,
నీట్గా ఆగం అయిపోయింది. అబ్బా పెద్దవాన్నేమో ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటున్నాం. సువాసన వచ్చేమో ఈ సంవత్సరం అలవాటు అవ్వాలని చెప్పేసి అంగన్వాడీ స్కూల్లో పంపిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇద్దరు అన్నా చెల్లెలు పోవచ్చులే, మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే ఇద్దరిని ప్రైవేట్లో చేరుస్తా. ఇంకా బొడ్డోడు ఉన్నాడంటే వాడు మా కాడే ఉంటాడు. వాడికి ఇప్పుడు దగ్గర సంవత్సరం రాబోతుంది. అంటే మర్చిపోయా, వాడికి నెక్స్ట్ మంత్లో పుట్టినరోజు జనవరిలో. ఇది నవంబర్ కదా, ఇంకా డిసెంబర్ తర్వాత జనవరి కదా. జనవరిలో సాగుబో పుట్టినరోజు ఉంది. మళ్ళీ పండుగ రోజులు రాబోతున్నాయి. క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ మాకు పెద్ద పండుగ కదా ప్రపంచవ్యాప్తంగా. ఇంకా పండుగ ఇంట్లో మేము చాలా బాగా జరుపుకుంటాం. పిల్లలందరూ బట్టలు తెచ్చుకోవాలి, ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలి. చాలా ఖర్చు పనులు ఉన్నాయి. ఎలా జరిగిద్దో ఇవన్నీ. తినండి, గుడ్ నైట్. ఓకేనండి, నిద్ర పట్టట్లేదు. అందుకని చెప్పేసి చలాన్ని కాసుకుందని చెప్పేసి ఇంతగా పొలాలు ఉన్నాయి కదా, కంప పొలాలు, అవి ఎరకొట్టిని మంటేసుకొని కూర్చున్నాం అన్నమాట.